హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ వ్లాగ్. ఈరోజు మన ఛానల్లో మైదం పిండితో బిస్కెట్స్ అనమాట చాలా టేస్టీగా వచ్చాయి అండ్ మీరు కూడా ట్రై చేయాల్సింది. సో ముందుగా అయితే మనం ఒక కప్ షుగర్ తీసుకొని దాన్ని మిక్సీ పట్టి పౌడర్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, సో ఇలా కప్ షుగర్ పౌడర్ని వేసేసుకున్న తర్వాత దాంట్లోకి మనం కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకోవాలన్నమాట. ఒకసారి మిక్స్ చేయాలి. సో ఇప్పుడు మనం కాగబెట్టి చల్లార్చిన మిల్క్ ఉంటుంది కదా, దాన్ని వేసుకొని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు దాంట్లోకి ఒక కప్ మైదా పిండిని యాడ్ చేసుకోవాలన్నమాట. తక్కువ పడితే మనం పిండి యాడ్ చేసుకోవచ్చు. సో యాడ్ చేసుకొని మనం చపాతీ ముద్దలా చేసుకోవాలి. సో ఇట్లా అన్నమాట దాన్ని మనం కాల్చుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, మరీ సన్నగా కాకుండా కొంచెం. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఏదైనా సర్కిల్ షేప్ లాంటి కప్స్ ఉంటే దాన్ని యూజ్ చేయొచ్చు అనమాట. దాంతో సర్కిల్ చేసుకోవాలన్నమాట. సో ఇలా అన్ని సర్కిల్ చేసుకున్న తర్వాత మనం ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. సో ఇలా అనమాట, మరీ సన్నగా కాకుండా. అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా మనం ఒక ప్యాన్లోకి ఆయిల్ని హీట్ చేసుకోవాలి. హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి వాటిని వేసుకొని బ్రౌనిష్ కలర్ వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనం ఓన్లీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రం ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ మనకి మాడిపోయి లోపల అంత ఫ్రై అవ్వవు అనమాట. సో ఈ ప్రాసెస్లో సేమ్ ప్రాసెస్లో మళ్ళీ మనం దాన్ని ఫ్రై చేసుకోవాలి. అండ్ చాలా బాగుంటాయి అండ్ టేస్టీగా కూడా ఉంటాయి అన్నమాట. మనకు ఒక స్నాక్ టైప్ అనుకోవచ్చు. సో నాకు మాత్రం చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి, చూస్తున్నారు కదా. సో సేమ్ ప్రాసెస్లో అన్నీ చేసేసుకుని. సో మీరు ఇక్కడ చూసినట్టయితే ఎంత బాగా ఫ్రై అయిందో, పర్ఫెక్ట్గా వచ్చిందో తెలుస్తుంది అన్నమాట. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎంఎస్ వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.